నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి పోటీ ప్రపంచంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య ఏమిటంటే అందరూ ముక్తకంఠంతో చెప్పే సమాధానం ఒత్తిడి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రూపాల్లో నేడు ఒత్తిడి అందరిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. నేడు జీవితం అంటే ఒకటే అర్థంగా మారిపోయింది, పరిగెత్తటం. జీవితం ఒక పరుగు పందెమైంది. ఆ పరుగు పందెంలో విజయం సాధించి తీరాలంటే పరిగెత్తాలి. బలాబలాలతో సంబంధం లేదు, ఎంత దూరం పరిగెత్తాలో తెలియదు, పరుగు ఎందుకోసమో అవసరం లేదు. పక్కవాళ్లు పరిగెడుతున్నారు, మనం పరిగెత్తాలి, అంతే. అంతకు మించి తర్కం అవసరం లేదు. అందుకే అందరూ పరిగెత్తుతూనే ఉన్నారు. అయితే ఆ పరుగు ఎక్కడ ఆపాలో అర్థం కాక అందరూ ఒత్తిడికి గురవుతున్నారని మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సౌందర్య లహరి మాదాపూర్ కావూరు హిల్స్ లోని పింక్స్ అండ్ బ్లూస్ బ్యూటీ సెలూన్ కు వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ వినీలా గారు. సౌందర్యానికి సంబంధించి తను ఏం తెలియజేస్తారో తను అడిగి తెలుసుకుందాం. నమస్కారం వినీలా గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. సౌందర్యానికి సంబంధించి మా సర్లకు మీరేం తెలియజేస్తున్నారు ఈరోజు మెహందీ అండి. ఓకే, మెహందీ అంటే చాలా క్రేజ్ ఆడవాళ్ళకి. ఫంక్షన్స్ కి తర్వాత అంటే ఏదైనా కానీ పెళ్లిళ్ళు కానీ పేరెంటాలు దేనికైనా మెహందీ బాగా ఉంటుంది కదా. సో మెహందీలో ఎన్ని ఉన్నాయంటారు? మెహందీలో వచ్చేసి అరబిక్, ఇండియన్ డిజైన్, మార్వాడి డిజైన్స్ అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఓకే, ఈరోజు వచ్చేసి మీకు మా అరబిక్ డిజైన్ చూపిస్తానండి. ఓకే, ఎంతసేపు పడుతుంది అది? అరబిక్ డిజైన్ వచ్చేసి 5 to 10 minutes లో అయిపోతుంది. ఓకే, తను వచ్చేసి రుక్సానా అండి, మా మెహందీ ఆర్టిస్ట్. ఓకే, యాక్చువల్గా ముందున్న మెహందీకి ఇప్పుడున్న మెహందీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు కంప్లీట్ కెమికల్ బేస్డ్ వస్తున్నాయి. సో అవి పెట్టుకోవడం వల్ల హెల్త్ కి ఏమైనా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారా? కొన్ని మెహందీస్ వచ్చేసి బయట కొనుక్కున్న వాటికి మీకు అలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడే హోమ్ ప్రిపేర్ చేసి పెడతామండి. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు అరబిక్ మెహందీ పరిచయం చేస్తానంటున్నారు కాబట్టి అది ఫ్రంట్ వస్తుందా, బ్యాక్ వస్తుందా? ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వేసుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ వచ్చేసి 1 line వస్తుంది, బ్యాక్ కూడా 1 line వస్తుంది. ఇది 1 line కాబట్టి అరబిక్ డిజైన్ కింద వస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? అరబిక్ డిజైన్ చేస్తామన్నారు కదా, సో అరబిక్ డిజైన్లు ఏమేమి వస్తాయి? అరబిక్ డిజైన్ లో వచ్చేసి మీకు ఫ్లవర్స్, పికాక్ హెడ్ ఇలాంటివి వచ్చి ఫిల్డ్ గా షేడింగ్ వస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, వినీలా గారు అరబిక్ డిజైన్ లో ఫ్లవర్స్ అన్నారు. సో కంప్లీట్ ఫ్లవర్స్ అక్కడక్కడ అంటే పీకాక్ అవి అంటే నెమలి పింఛం లాగా ఉన్నాయి, చాలా బాగుంది. సో కంప్లీట్ హ్యాండ్ మొత్తం వచ్చేస్తుంది ఇలా డిజైన్. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మా సకల కోసం మీరు కొన్ని హోమ్ మేడ్ టిప్స్ చెప్పాలి. ఓకే, నైట్ వచ్చేసింది ఆలివ్ ఆయిల్ ప్లస్ ఆల్మండ్ ఆయిల్ రెండు మిక్స్ చేసి హ్యాండ్స్ కి అప్లై చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ సున్నిపిండితో కడుక్కున్నట్టయితే మీకు హ్యాండ్స్ స్మూత్ గా ఉంటాయి. అండ్ ఇంకో టిప్ వచ్చేసి పచ్చిపాలు తీసుకొని నైట్ ఒక 20 minutes మసాజ్ చేసుకొని వాష్ చేసేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇలా మీరు రైస్ ని వీక్ చేశారనుకోండి, హ్యాండ్స్ చాలా స్మూత్ గా ట్యాన్ లేకుండా ఉంటుంది. చాలా మంచి టిప్ చెప్పారు. సకలు చూసారు కదా, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ నైట్ అంతా మొత్తం హ్యాండ్స్ కి కంప్లీట్ గా రాసుకొని మార్నింగ్ సున్నిపిండితో హ్యాండ్ వాష్ చేసుకుంటే డ్రైనెస్ పోయి కంప్లీట్ గా స్మూత్ అయిపోతాయి హ్యాండ్స్ అంటున్నారు. అట్ ది సేమ్ టైం పచ్చి పాలు తీసుకొని హ్యాండ్స్ మొత్తం అప్లై చేసి 20 minutes తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటే నెక్స్ట్ డే వెంటనే రిజల్ట్ చూడొచ్చు, చాలా స్మూత్ అవుతాయి అంటున్నారు. నిజంగా చాలా మంచి టిప్ చెప్పారు, మీకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇప్పటి వరకు హాఫ్ కంప్లీట్ అయిపోయింది, రిమైనింగ్ హాఫ్ చూద్దామా? ఓకే ఓకే,
అయిపోయిందండి. ఓకే షూర్. ఓకే, యాక్చువల్గా చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా అయిపోయింది అరబిక్ మోడల్ డిజైన్ అనేది. సో నెక్స్ట్ అంటే తిప్పించి కూడా వేస్తారా డిజైన్? టర్న్ చేసి కూడా తను వేస్తుంది చూడు. ఓకే, టర్న్ అంటే సేమ్ డిజైన్ వేస్తారా, డిఫరెంట్ డిజైన్? అరబిక్ అయిపోయిందండి. ఓకే, సో యాక్చువల్గా మనం ఫ్రంట్ వేసిన దానికి బ్యాక్ వేసిన దానికి సేమ్ డిజైన్. సో మొత్తం ఫ్లవర్స్ అంతా వచ్చాయి ఇక్కడంతా. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు గోరింటాకు ఎర్రగా పండాలంటే మీరు మాకు టిప్ చెప్పాలి. గోరింటాకు పండడానికండి యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది కదా, ఓకే, ఆరిపోయిన తర్వాత మొత్తం హ్యాండ్కి అప్లై చేసుకొని నైట్ వదిలేసేయండి. మార్నింగ్ క్లీన్ చేసుకున్న తర్వాత చాలా రెడ్గా పండుతుంది. ఓకే, చూసారు కదా సకులు, యూకలిప్టస్ ఆయిల్ హ్యాండ్కి అప్లై చేసి దాని మీద గోరింటాకు పెట్టుకొని పొద్దున్నే హ్యాండ్ వాష్ చేసుకుంటే గోరింటాకు చాలా ఎర్రగా పండుతుంది అని అంటున్నారు. నిజంగా చాలా మంచి టిప్ చెప్పారు. ఇప్పుడు ఈ అరబిక్ డిజైన్ ఎన్ని రోజులు ఉంటుందంటారు? 10 to 15 days ఉంటుందండి. ఓకే, ఇంత మంచి డిజైన్ మా సకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఈనాటి సౌందర్య లహరి మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే. పూర్వం కొంతమంది జీవితాల్లో మాత్రమే ఒత్తిడి కనిపించేది. నేడు ఉద్యోగం చేసేవాళ్లు, వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలు, కూలీ పనిచేసేవాళ్లు ప్రతి ఒక్కరూ దారుణమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరూ అనేక మార్గాలు వెతుక్కుంటున్నారు. వ్యక్తులే కాదు, వ్యాపార సంస్థలు కూడా ఉద్యోగస్తుల ఒత్తిడి తగ్గించి ఉపశమనాన్ని కలిగించడానికి అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటేనే వ్యాపార సంస్థలు లాభాల్లో ఉంటాయి. అయితే వ్యాపార సంస్థలు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యాపార సంస్థ ఒక ఆలోచన ద్వారా విజయాన్ని సాధించింది. అదేంటో ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ప్రతిరోజు సరికొత్త వంటకాన్ని మీకు పరిచయం చేసే మీ వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు కూడా మీకు సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి లావణ్య గారు వచ్చేసారండి. మరి లావణ్య గారు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లావణ్య గారు. నమస్కారం అండి. లావణ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి, హైదరాబాద్ అనేది. ఓకే, మరి ఈ రోజు మా సకులకి ఎటువంటి వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్. మరి మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మైదా, ఆలు, బ్రెడ్ క్రమ్స్, సాల్ట్, లెమన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రెడ్ స్లైసెస్, అటుకులు, కొత్తిమీర, ఆయిల్, క్యారెట్, పచ్చిమిర్చి, మిల్క్, గరం మసాలా. మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. మరి తయారీ విధానం ఎలా ఉంటుందో చూసేద్దాం. స్టార్ట్ చేసుకుందామా? ఫస్ట్ ఏం చేయాలండి? బౌల్ తీసి బౌలా. ఓకే, నానబెట్టిన అటుకులు తీసుకోవాలండి.
నానబెట్టిన అటుకులు. పొటాటో బాయిల్ చేసిన ఆలు, ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, ఓకే, కొత్తిమీర, క్యారెట్, తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి, ఓకే, గరం మసాలా, లెమన్, సాల్ట్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ వాటర్ లో డిప్ చేసి దీంట్లో కలిపేసుకో. ఓకే, ఇదిగో సాఫ్ట్ గా అయిపోతాయి. సాఫ్ట్గా. తగినంత మైదా యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఇది చూసి అవసరమైనంత వేసుకోవాలి. దీనికి ఈ తడి సరిపోతే ఓకే, లేదు అంటే మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది మిక్స్ అయ్యేలోపు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకున్నామండి. ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తాను. ఆయిల్ అయినా అది హీట్ అయ్యేలోపు ఆయిల్ వేసి దీనికి కొంచెం పాలు యాడ్ చేసుకుందామండి. దీంట్లో బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఇది మార్కెట్ లో దొరుకుతుంది కదా? దొరుకుతుందండి. ఒకవేళ దొరకకపోతే దాన్ని ఇంట్లో తయారు చేసుకోవడానికి కదా? బ్రెడ్ టోస్ట్ చేసేసి దాన్ని పౌడర్ చేసుకోవచ్చు. వీటిని మిల్క్ రాసేసుకొని చిన్న చిన్న ఉండలు వేసి చిన్న చిన్న బాల్స్ లో చేసి వీటిని బ్రెడ్ క్రమ్స్ లో డిప్ చేసుకో. ఓకే, బ్యూటీషియన్ కదండి, మా సకలకు చక్కటి బ్యూటీ టిప్ చెప్పండి. అంటే ఎయిర్ సిల్కీగా సాఫ్ట్ గా ఉండాలంటేనే ఒక టేబుల్ స్పూన్ హనీ, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ అది ఆముదం కలిపి వీటిని ఆయిల్ లో కలిపేసి హీట్ చేసి పెట్టేసుకుంటే మామూలు కోకోనట్ ఆయిల్ లో కోకోనట్ ఆయిల్ లైట్ గోరువెచ్చ చేసుకొని హీట్ చేసి పెట్టుకుంటే ఇది ఎయిర్ సిల్కీగా ఉంటుంది. హెయిర్ కి అప్లై చేసుకోవాలా అండి? కొంచెం వాష్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్. సో మరి సకులు విన్నారు కదా, మనకి బ్యూటీషియన్ వచ్చారు కాబట్టి ఇలా చక్కటి బ్యూటీ టిప్ కూడా చెప్పారు. హెయిర్ సిల్కీగా ఉండాలని అందరూ అనుకుంటూ ఉంటారు, చాలా రఫ్ గా ఉంటుంది హెయిర్. సో ఏంటంటే దానికి ఒక స్పూన్ హనీ, అలాగే ఒక స్పూన్ నిమ్మరసం, కొంచెం ఆముదం తీసుకుని 3 మిక్స్ చేసి కోకోనట్ ఆయిల్ లో కలిపి కొంచెం గోరువెచ్చగా అయ్యేదాకా దాన్ని వేడి చేసుకుని దాన్ని స్కాల్ప్ కి అలాగే హెయిర్ కి పట్టించి హాఫ్ అన్ అవర్ నుంచి హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ సిల్కీగా ఉంటుందంట. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, రెడీ అయిపోయాయండి, వేసేసుకున్నాం. ఇవి డీప్ ఫ్రై చేసేసుకున్నాం. ఫ్రై అవ్వాలి బాగా. అది ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెచ్చేయాలి. ఏంటండి స్పెషల్ మీ బ్యూటీ పార్లర్ లోని ఏ ట్రీట్మెంట్? రకరకాలు ఉంటాయి కదా, ఫేషియల్స్ ఫేషియల్ స్పెషల్ రింకిల్స్. సో బ్రౌన్ కలర్ వచ్చినట్టుంది కదా, వచ్చేసి తీసేసుకుందామా? తీసేసి
దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకే, లావణ్య గారు తయారు చేసిన మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ రెడీ అయిపోయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: అటుకులు, బ్రెడ్, మైదా, బ్రెడ్ క్రష్, సాల్ట్, మిల్క్, బాయిల్డ్ పొటాటో, నిమ్మరసం, క్యారెట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, గరం మసాలా. మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన అటుకులు, బాయిల్డ్ పొటాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, క్యారెట్ తురుము, గరం మసాలా పౌడర్, నిమ్మరసం, సాల్ట్, బ్రెడ్, మైదా వేసి కొంచెం పాలు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తయారు చేసి పెట్టుకున్న బాల్స్ ని ఆయిల్ లో వేసి అవి బాగా ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకోవాలి. మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ రెడీ. మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉందండి, క్రిస్పీగా ఉంది. స్నాక్ ఐటమ్ అందుకు స్నాక్ ఐటమ్ లా ఉంది, కానీ దీన్ని సాస్ తోని తింటే మాత్రం ఇంకా రుచిగా ఉంటుంది. లావణ్య గారు మీరు తయారు చేసిన మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. సాస్ తో తింటే ఇంకా రుచిగా ఉంటుందేమో. మరి ఇంత చక్కటి స్నాక్ ఐటమ్ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. సకులు చూసారు కదండి, లావణ్య గారు తయారు చేసిన మైదా బ్రెడ్ స్లైస్ బాల్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే మా ఫోన్ నంబర్ ను సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 0402235540. ఈ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ డేవిడ్ లూయిస్ వైద్య బృందం చేసిన అధ్యయనం చెబుతుంది ఏమిటంటే, ఒత్తిడికి పుస్తక పఠనాన్ని మించిన మందు లేదని. పాజిటివ్ దృక్పథం ఉన్న మంచి పుస్తకాన్ని 6 నిమిషాలు చదవడం ద్వారా మానసిక ఒత్తిడి 3/2 తగ్గుతుందని ఈ అధ్యయనం చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. పుస్తకం చదివేటప్పుడు చదివే అంశంపైనే మనసు లగ్నం చేస్తారు. ఆ ఏకాగ్రత మనిషి గుండె కండరాలపై ఉండే ఒత్తిడిని తగ్గించి ఉపశమనం ఇస్తుందట. పుస్తకం చదివేటప్పుడు మంచి భావాలు వస్తాయని, అవి కూడా మనసుకు హాయినిస్తాయని అధ్యయనంలో అర్థమైంది. ఏ రంగంలో పనిచేస్తున్నా పుస్తకం చదివే అలవాటు ఉంటే జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంటారట. మరెందుకు ఆలస్యం, మనం కూడా పుస్తకాలు పట్టేద్దామా? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040223556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.